నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనారాయణ నర్హర్సిటీ. హెడ్లైన్స్ చూద్దాం. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న సీఎం రేవంత్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ. ఏపీ రాష్ట్రంలోని 151 మండలాలకు ఈదురుగాలు హెచ్చరిక. 62 మండలాల్లో తీవ్రమైన, 89 మండలాల్లో సాధారణ ఈదురుగాలుల సూచన. పసిరి ప్రియులకు గుడ్ న్యూస్. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, డాలర్ బలపడుతూ ఉండడంతో గత కొన్ని రోజులుగా పసిరి ధరలు తిరోగమనంలో సాగుతున్నాయి. నేడు కూడా బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు కొంత ఉపశమనాన్ని కలిగించాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా తగ్గి 1,53,540 వద్ద కొనసాగుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,740గా నమోదైంది. మరోవైపు వెండి ధరలు కూడా భారీగా పతనమయ్యాయి. కిలో వెండిపై నిన్నటితో పోలిస్తే ఏకంగా 5,000 రూపాయల మేర కోత పడింది. దీంతో ప్రస్తుతం నగరంలో కిలో వెండి 2,69,900 వద్ద ట్రేడ్ అవుతుంది.
రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరు తమ ప్రాణాలు కోల్పోయాడు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న నిరసనలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. నిన్న నర్సంపేటలో ఆర్టీసీ జేసీ చేపట్టిన మహాధర్నాలో పాల్గొన్న గౌడ్ బస్టాండ్ ఆవరణలోని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. తోటి కార్మికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించిపోవడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని దుఃఖసాగరంలో ముంచిందంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్న కార్మికుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్ నిన్న నిరసనలో భాగంగా ఆత్మహత్యాయత్నం చేయగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. నిన్న నర్సంపేటలో ఆర్టీసీ జేసీ చేపట్టిన మహాధర్నాలో శంకర్ గౌడ్ బస్టాండ్ ఆవరణలోనే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. తోటి కార్మికులు, పోలీసులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. కాగా డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని తీరని దుఃఖ సాగరంలో ముంచిందంటూ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతూ ఉండడంతో జనజీవనం అతలాకుతలమవుతుంది. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై మధ్యాహ్నానికి నిప్పులు కొలిమిలా మారిపోయింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఇప్పటికే 45 డిగ్రీల మార్కును దాటేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రతపై వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ కీలక హెచ్చరికలు జారీ చేశాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. కేవలం ఎండలే కాకుండా రాష్ట్రంలోని 151 మండలాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున తరు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో 62 మండలాల్లో తీవ్రమైన ఈదురుగాలులు, మరో 89 మండలాల్లో సాధారణ గాలులు వీస్తాయని హెచ్చరించారు. కేవలం ఏపీలోనే కాకుండా పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఎండలు ముదిరిపోతున్నాయి. వడగాల్పులు ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి పంజా విసురింది. రామారెడ్డి మండలం కామారెడ్డి జిల్లాలో పెద్ద పులి పంజా విసిరింది. రామారెడ్డి మండల పరిధిలోని స్కూల్ తాండా శివార్లో ఒక వ్యక్తిపై పులి దాడి చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. స్కూల్ తాండాకు చెందిన భార్యాభర్తలు సలావత్ నీల ఈరోజు ఉదయం ఉపాధి హామీ పనులకు వెళ్లారు. పని ముగించుకుని అనంతరం సమీపంలోని అటవీ ప్రాంతానికి కట్టెల కోసం వెళ్ళగా పొంచి ఉన్న పెద్ద పులి ఒక్కసారిగా మత్తుపై దాడికి దిగింది. ఈ దాడిలో మత్తు తలకు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. పక్కనే ఉన్న భార్య నీల మరికొంతమంది కూలీలు గట్టిగా కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి అడవిలోకి పారిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు మత్తును హైదరాబాద్కు తరలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రశ్నలు సంధిస్తే అక్రమ కేసులు పెడతారా అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ నిలదీశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి చెందిన సంస్థలు మైనింగ్ అక్రమాలు, అంగన్వాడీ ఫోన్ల కుంభకోణాన్ని వెలికి తీస్తే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. తన రాజకీయ పోరాటంలోకి తన భార్యను, కుటుంబాన్ని లాగడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన భార్యపై అసత్య ప్రచారాలు చేస్తున్న కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగంపై పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ ని ప్రశ్నించడం నేరమా? అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేస్తున్న స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అందులో 30 కోట్ల ముడుపులు వాటిని ప్రశ్నించడం, మరి సీతక్క గారిని మేము దాని మీద సమాధానం చెప్పాలి, సిబిఐ ఎంక్వైరీ విచారణ చేపట్టాలని కోరడం నేరమా? ఇవాళ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రశ్నలు అడుగుతున్నాం. వాళ్ళు చేస్తున్న కుంభకోణాలు కానివ్వండి వారిని నిలదీస్తున్నాం. కానీ దానికి సమాధానాలు చెప్పకుండా ఇవాళ గాంధీ భవన్ కేంద్రంగా కాంగ్రెస్ నాయకులు వ్యక్తిగతంగా మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ నాయకులు ఇవాళ వాళ్ళ సోషల్ మీడియాలో మా కుటుంబ సభ్యులు, మా సతీమణి ఫోటోని పెట్టి ఆంధ్రప్రభ అని ఒక తప్పుడు న్యూస్ ని క్రియేట్ చేసి, తప్పుడు న్యూస్, ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రభ మెయిన్ పేపర్ లోనే స్పష్టంగా వచ్చింది. ఇది పేపర్ 6వ పేజు స్టేట్ ఎడిషన్ లో స్పష్టంగా వచ్చింది. అసలు ఆంధ్రప్రభలో రాని వార్తను కూడా కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రభ అని క్రియేట్ చేసి ఇవాళ కుటుంబ సభ్యులు, మా సతీమణి చదువుకున్నది, LLM పూర్తి చేసింది, లాయర్ తను, కానీ ఇలాంటి తప్పుడు వార్తలు చేసే కాంగ్రెస్ గాంధీ భవన్ కేంద్రంగా ఇవాళ ఏదైతే చేస్తున్నారో దాని మీద ఫిర్యాదు చేయడానికి ఏ వ్యక్తి అయితే ఇందులో వాళ్ళు చేసిర్రు, రకరకాల కాంగ్రెస్ హ్యాండిల్స్ చేసిర్రు, టీమ్ రేవంత్ అని కొన్ని హ్యాండిల్స్, ఇది కొన్ని కాంగ్రెస్ హ్యాండిల్స్, వాటి మీద ఇక్కడ ఎందుకంటే కొందరు వ్యక్తులు ఇక్కడ కుకట్పల్లికి చెందిన వ్యక్తులు కాబట్టి ఆ కాంగ్రెస్ నాయకుల మీద మరి ఏసీపీ ఆఫీస్ లో ఫిర్యాదు చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఒకటే, బీఆర్ఎస్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా, బీఆర్ఎస్ పార్టీ యొక్క రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ గా మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన, ప్రజల అంశాల మీద క్వశ్చన్ చేస్తాం. జూపల్లి కృష్ణారావు గారి సోమ్ డిస్టిలరీస్ విషయం మీద, కాంట్రాక్ట్ విషయం మీద క్వశ్చన్ చేసినాం. మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. ఈ సమ్మెకు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఘనంగా సంఘీభావం ప్రకటించారు. మెదక్ ఆర్టీసీ డిపో సమీపంలోని గుల్షన్ క్లబ్ వద్ద నిరసన తెలుపుతున్న కార్మికులతో కలిసి ఆమె భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ గంగలో కలిశాయని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రభుత్వంలో విలీనం, PRC
ఫిట్మెంట్ వంటి హామీలను తొంగలో తొక్కారని ఆరోపించారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కార్మికులకు దక్కిన గౌరవం ప్రస్తుత ప్రభుత్వంలో కరువైందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. చివరికి తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి భారం పడే హామీలు ఉన్నాయి. కొన్ని అయితే ఆర్థిక వ్యవస్థ మీద భారం పడని హామీలు కూడా ఉన్నాయి. వాటిని కూడా నెరవేర్చే పరిస్థితి లేదు రేవంత్ రెడ్డి గారికి. కేవలం ఆయన సబ్బకు లేకుండా, యూనియన్లకు కూడా చట్టబద్ధత లేకుండా, యూనియన్లకు ఎలక్షన్ పెట్టుకోకుండా, యూనియన్లను వారి యొక్క విలువ లేకుండా, ఏ డిపార్ట్మెంట్లోనైనా ఎక్కడైనా కానీ యూనియన్ అనేది ఉంటాయి. ఇందాక కాకినాడ జిల్లా పత్తిపాడులో వాహనదారుల భద్రత లక్ష్యంగా పోలీసులు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఎస్ఐ లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు ప్రజలకు హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి ప్రాణరక్షణ పొందాలని కోరారు. మనం ఏం చేయాలి? మనం ఎప్పుడైనా డ్రైవ్ చేసినప్పుడు, బండి మీద వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అనేది పెట్టుకోవాలి. హైవేలో చాలామంది కుర్రలు 100 దాటే మీరు డ్రైవ్ చేస్తారు, అర్థమైందా? సో అలా చేసినప్పుడు హెల్మెట్ మాత్రం మీరు పెట్టుకుంటే అనుకోకుండా పడిపోయినా కానీ మీ తలకి తగాల్సిన ఇంజురీ మీ హెల్మెట్కి తగిలి మీ తల చాలా సురక్షితంగా ఉంటుందన్నమాట. చాలా వరకు కూడా 100కి 99% అందరూ కూడా హెడ్ ఇంజురీ అయ్యే చనిపోతారు రోడ్ యాక్సిడెంట్స్లో. సో దయచేసి ప్రతి ఒక్కరూ బండి డ్రైవ్ చేస్తే ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ మాత్రం పెట్టుకోవాలి, స్ట్రిక్ట్లీ ఇన్స్ట్రక్షన్స్. ఇంకోటి ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం దేనికైనా కానీ ఫైన్ మాత్రం చాలా ఇంక్రీజ్గానే ఉంది. మీరు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. 200, 300 వేస్తే చక్కగా కట్టేసుకోవడం తప్ప దాంట్లో మార్పేం లేదు. ఎందుకంటే వితౌట్ హెల్మెట్కి మీకు ఇప్పుడు చూపిస్తా దీంట్లో ఉంటుంది. ఇది కానీ ఇంపోజ్ చేస్తారంటే 1000 రూపాయలు అన్నమాట. చాలామంది 99% అందరూ కూడా హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతున్నారు చాలా వరకు. కానీ మేము వేస్తే కనుక ఇంట్లో ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఏదో బ్యారల్ అయ్యి ఉండట్లేదు కదా అన్న ఉద్దేశంతో మేమేదో పెట్టుకోవడానికి అవేర్నెస్లు పెడుతున్నాం. అదే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సాంఘిక సంక్షేమ వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజు ఖమ్మం ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. వసతి గృహ సంక్షేమ అధికారి కోటపాటి రుక్మారావు అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు తమ తల్లిదండ్రుల కాళ్లకు తాంబూలంలో కడిగి పాదాభివందనం చేశారు. తాము క్రమశిక్షణతో ఉండి ఉత్తమ పౌరులుగా ఎదుగుతామని ఈ సందర్భంగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్, క్రీడల్లో పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించారు. ఉత్తమ విద్యార్థులుగా నిలిచిన 3 శాలువాలతో ఘనంగా సత్కరించారు. మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన ఉద్రిక్తతకు దారితీస్తాయి. తమ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్న కార్మికులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచిన బీజేపీ, సిపిఎం నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని వెల్దుర్తి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ అరెస్టులపై బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, సిపిఎం జిల్లా నాయకులు మల్లేశం మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని విమర్శించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని హామీ ఏమైందని వారు ప్రశ్నించారు. కార్మికుల్ని ఆపాలి, ఆర్టీసీలో ప్రైవేటీకరణను ఆపాలి, ఆర్టీసీ కార్మికులకు పిఆర్సీ బకాయిలు. గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము ఎన్నికల సందర్భంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చమని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. కార్మికులు వాళ్లకు కూడా ఫ్యామిలీసు, పిల్లలు వాళ్ళందరూ ఉంటారు. మరి 2 డిఏలు, పిఆర్సీలు మరి వెంటనే చెల్లించాలి. అదేవిధంగా ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి మరి ఎన్నో శాఖలు ఉన్నాయి. మరి సురక్షితమైనటువంటి ప్రయాణం, ఇవాళ రోడ్డు మార్గంలో సురక్షితమైనటువంటి ప్రయాణం అంటే ఆర్టీసీ బస్సులోనే సురక్షితమైనటువంటి ప్రయాణం ఉన్నది. మరి అటువంటి ప్రయాణికులను గమ్యానికి చేర్చడంలో ఆర్టీసీ కీలక పాత్ర పోషిస్తున్నది.
అటువంటి ఆర్టీసీని రక్షించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు ఏవైతున్నాయో అవి న్యాయమైనటువంటి కోరికలు, న్యాయమైనటువంటి డిమాండ్లు. వెంటనే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దె దిగాలే. తప్పకుండా ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలను మరి డిమాండ్లను నెరవేర్చాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ యొక్క స్ట్రైక్ ఏదైతున్నదో, వీళ్ళ యొక్క నిరసన ఏదైతున్నదో బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. మీ పోరాటంలో మేము ముందు ఆర్టీసీ సంస్థను పరిరక్షించాలని, ఆర్టీసీలో విద్యుత్ ఎలక్ట్రికల్ బస్సుల యొక్క ప్రవేశాన్ని రద్దు చేయాలని, ఒకవేళ ఇచ్చినట్టయితే అవి ఆర్టీసీ సంస్థ ద్వారానే కొనుగోలు చేయాలనేటువంటి ముఖ్యమైన డిమాండ్లతోని నిన్న ప్రారంభమైనటువంటి సమ్మె ఉధృతంగా కొనసాగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతున్నది. ఆర్టీసీ కార్మికులు స్వచ్ఛందంగా అన్ని కేటగిరీల కార్మికులు సమ్మె చేస్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈరోజు అక్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నది. కార్మికులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని చెప్తే కూడా వినకుండా ప్రభుత్వము నిర్బంధ కాండను ప్రయోగిస్తుంది. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది